దుడుకువాడనయ్యా దుడుకు చిన్నవాడనయ్యా కనులెత్తి నీ మోము చూడలేనయ్యా దుడుకువాడనయ్యా దుడుకు చిన్నవాడనయ్యా కనులెత్తి నీ మోము చూడలేనయ్యా పరితాపమదితో కుమిలిపోతున్నాను నీకు దూరమై విలపించుచున్నాను నీకు దూరమై విలపించుచున్నాను దరి చేర్చుమా దయచూపుమా నీ అనంత ప్రేమతో నన్ను ఆదరించుమా దరి చేర్చుమా దయచూపుమా నీ అనంత ప్రేమతో నన్ను. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు తపస్కాలము 4వ ఆదివారంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ తపస్కాలం 4వ ఆదివారంలో భగవంతుడు మనతో చక్కనటువంటి వాక్యము ద్వారాగా మాట్లాడుతూ ఉన్నాడు. భగవంతుడు ప్రేమపూరితుడు, దయానిధి, కారుణ్యం కలవాడు, దయార్థ హృదయం కలవాడు అని ఈరోజు మనమందరం కూడా ఈ 3 పట్టణాల ద్వారాగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ముందుగా మొదటి పట్టణాన్ని కొంచెంసేపు ధ్యానం చేద్దాం. ఈ మొదటి పట్టణంలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత గిల్గాలు వద్ద అనగా పాలస్తీనా దేశానికి సరిహద్దు అయినటువంటి ఈ గిల్గాలు వద్దకు చేరుకున్నారు. ఇది 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం. ఇది ఎడారి ప్రయాణం. ఈ ఎడారి ప్రయాణం ఇటువంటి 40 సంవత్సరాల ప్రయాణం తర్వాత దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలస్తీనా దేశంలోకి అడుగు పెడుతూ ఉన్నాడు. ఇది అనేక సంవత్సరాల నిరీక్షణ. ఇది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు భగవంతుడు మాటిచ్చాడు, మీ సంతానాన్ని పాలు తేనె ప్రవహించేటువంటి వాగ్దత్త భూమి పాలస్తీనా దేశానికి తీసుకెళ్తాను, అక్కడ వారు సుఖంగా సంతోషంగా వారు జీవిస్తారు, ఈ పాలస్తీనా భూభాగం మొత్తాన్ని కూడా వారికి దారదత్తం చేస్తానని చెప్పని భగవంతుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు పితామహులకు వాగ్దానం చేసి ఉన్నాడు. అలాగే ఆ వాగ్దానాన్ని ఈరోజు నిలబెట్టుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాలస్తీనా దేశంలోకి అడుగు పెట్టారు. ఈ 40 సంవత్సరాలు కూడా యావే దేవుడు వారికి ఎక్స్ట్రాడినరీ భోజనం అనగా అసాధారణమైన భోజనాన్ని, మన్నా భోజనాన్ని వారికి అనుగ్రహించాడు. ఈ మన్నా భోజనంతో 40 సంవత్సరాలు కూడా వారిని పోషించాడు, నడిపించుకుని తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఈ పాలస్తీనా దేశంలోకి అడుగుపెట్టారో అప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా మన్నా కురవటం ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి కూడా భగవంతుడు వారిని ప్రకృతి పరంగా శ్రేష్టమైనటువంటి పాలస్తీనా దేశంలో పడేటువంటి పంటలను భుజిస్తూ వారు జీవితం కొనసాగించాలని చెప్పిన దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఇప్పుడు పాలస్తీనా దేశంలో ఆ దేశంలో పడే పంటల ద్వారాగా యావే ప్రభు వారిని పోషిస్తూ ఉన్నాడు. ఈ గిల్గాల వద్ద యెహోషువ వారినందరినీ కూడా శుద్ధి చేసి సురక్ష చేసి వారినందరినీ కూడా దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేసి ఆ పాలస్తీనా దేశంలోకి అడుగుపెట్టేలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక మనం గమనించే విషయం ఏంటంటే బానిసత్వం నుంచి స్వేచ్ఛ జీవితంలోకి వారు అడుగు పెడుతూ ఉన్నారు. వలస జీవితం నుంచి స్థిరత్వమైనటువంటి జీవితంలోకి వారు అడుగు పెడుతూ ఉన్నారు. అలాగే ఎడారి ప్రాంతం నుంచి ప్రియబిడ్డలారా పాలు తేనె ప్రవహించినటువంటి పాలస్తీనా దేశంలోకి వారు ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరాయి వారి దేశం నుంచి ఇది మనది అనేటువంటి దేశమైన కనాను దేశంలోకి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మొదటిసారి అడుగు మోపుతూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈజిప్ట్ దేశంలో వారు ప్రయాణం కొనసాగించేటప్పుడు ఆ ముందు రోజు రాత్రి వారు పాస్కా పండుగ చేసుకున్నారు. పాస్కా విందు భుజించిన తర్వాత వారి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అలాగే 40 సంవత్సరాల తర్వాత ఈ పాలస్తీనా దేశంలో ప్రవేశించినటువంటి ఈ తొలి రోజు తొలి రాత్రి వారు పాస్కా పండుగ చేసుకున్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా,
ఈ పాస్కా పండుగ అనేది మొదటి నెల 14వ రోజున వీరందరూ కూడా పాస్కా పండుగను ఏర్పాటు చేసుకున్నారు. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ప్రేమను, ఆయన ఉదార స్వభావాన్ని వారు స్మరించుకుంటూ ఎట్టకేలకు భగవంతుడు మమ్మలను వాగ్దత్త భూమికి చేర్చాడు అని ఆనందంగా సంతోషంగా పండుగ చేసుకున్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇదే మనం చూస్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. మరి 2వ పట్టణంలో అడుగు పెడుతున్నాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు పౌలు గారు చెప్పేటువంటి సందేశం ఏంటంటే, కొరింథీ ప్రజలకు, ఇదిగో క్రీస్తునందు ఉన్న వారందరూ కూడా నూతన సృష్టియే. క్రీస్తునందు ఎవరైతే జీవిస్తారో, క్రీస్తునందు ఎవరైతే పుడతారో వాళ్ళందరూ కూడా నూతన సృష్టియే. క్రీస్తులో జ్ఞానస్థానం పొందిన వారు, క్రీస్తులో జీవించేవారు, క్రీస్తు సువార్తానుసారంగా జీవించేవారు వాళ్ళందరూ కూడా నూతనమైన సృష్టియే. దే ఆర్ న్యూ క్రియేషన్. కాబట్టి క్రీస్తునందు ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆ క్రీస్తు ఆజ్ఞానుసారంగా, క్రీస్తు కృపానుసారంగా జీవించాలి అని శిలువ శ్రమల మరణ పునరుత్థానం ద్వారా మనందరినీ కూడా క్రీస్తు భగవంతుడు దేవునితో సఖ్యపరిచాడు, దేవునితో ఐక్యపరిచాడు. కాబట్టి మన పాపాల మొత్తాన్ని కూడా భగవంతుడు క్రీస్తు ప్రభు యొక్క శ్రమ ద్వారాగా మన్నించాడు, పరిహరించేశాడని చెప్పని మనం 2వ పాఠం వింటూ ఉన్నాం. కాబట్టి మానవులందరి రక్షణ కోసం క్రీస్తు భగవంతుడు ప్రాణత్యాగం చేసి మనందరినీ కూడా దేవుని కుటుంబంలో, దేవుని రాజ్యములో, దేవుని అనుబంధంలో మనందరికీ సభ్యులుగా చేసి ఉన్నాడని పురిత పౌలు గారు 2వ పాఠంలో వివరిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులా, ఇప్పుడు సువిశేషంలోకి వస్తూ ఉన్నాం. సువిశేషంలో మనకందరికీ కూడా సుపరిచితమైనటువంటి వాక్యము అది ఒక చక్కనటువంటి బిడ్డలారా ప్రోవర్బ్ అన్నమాట. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్యారబుల్ చెప్తున్నాడు యేసు ప్రభు. ఏ ప్యారబుల్ అది ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. ఇది మనందరికీ చాలా పరిచయమైనటువంటి వాక్యమే, చాలా దగ్గరగా ఉన్నటువంటి వాక్యం ఇది. తప్పిపోయిన కుమారుడు, దుడుకు చిన్నవాడు అనేటువంటి వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దానికి తప్పిపోయిన కుమారుడు అని అనడం కన్నా దేవుని యొక్క ప్రేమ, అపారమైన ప్రేమ, తండ్రి యొక్క అపారమైనటువంటి ప్రేమ అనడం అనేది సమంజసం అని చెప్పని బైబిల్ పండితులు చాలా వరకు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 15వ అధ్యాయం లోకాసు సువార్త 15వ అధ్యాయంలో ముగ్గురు తప్పిపోతూ ఉన్నారు. ఒకటేమో తప్పిపోయినటువంటి గొర్రె, రెండోదేమో తప్పిపోయినటువంటి నాణ్యం, మూడోదేమో తప్పిపోయినటువంటి కుమారుడు. ఈ విధంగా బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ లోకాసు సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయినటువంటి గొర్రెను వెతకటానికి కాపరి వెళ్ళాడు. 99 గొర్రెల్ని వదిలిపెట్టేసి తప్పిపోయినటువంటి ఒకే ఒక గొర్రెను వెతకటానికి కాపరి వెళ్ళాడు ఆ గొర్రె కోసం. అలాగే ఇక్కడ తప్పిపోయినటువంటి, పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని ఆ స్త్రీ వెతుకుతూ ఉంది. ఈ 2 సందర్భాల్లో కూడా పోగొట్టుకున్నటువంటి ఆ గొర్రెల కాపరి, పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీ, వీళ్ళిద్దరూ కూడా వాటిని వెతుకుతూ ఉన్నారు. గొర్రెలు వెతుకుతూ ఉన్నారు, అలాగే నాణ్యాన్ని కూడా వెతుకుతూ ఉన్నారు. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ మూడవదైనటువంటి తప్పిపోయిన కుమారుడి విషయంలో ఇక్కడ తండ్రి మాత్రం వెతకటం లేదు. తప్పిపోయింది ఎవరైతే ఆ తప్పిపోయిన వ్యక్తి తిరిగి వస్తూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి దుడుకు చిన్నవాడు తిరిగి వస్తున్నాడు. ఎక్కడి నుంచి అయితే తప్పిపోయాడో, ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడో, ఎక్కడి నుంచి అయితే ఆ ప్రయాణం కొనసాగించి దూరంగా వెళ్ళిపోయాడో అక్కడి నుంచి అక్కడికే మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ తప్పినటువంటి కుమారుడు ఇంటికి రావటానికి, తండ్రి వద్దకు రావటానికి బలమైన కారణం ఏంటంటే తండ్రి వద్ద లభించినటువంటి అమితమైనటువంటి ప్రేమ. తండ్రి యొక్క ప్రేమే తప్పిన కుమారుడి మళ్ళీ తన వద్దకు చేరుస్తూ ఉందని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తప్పినటువంటి కుమారుడి యొక్క ఆ సందేశంలో, ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం కదా, చక్కనైనటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి ఆర్ ఏంటంటే రెబెలియన్. రెబెలియన్. ఈ తప్పిన కుమారుడి విషయంలో 5 Rలు చూస్తూ ఉన్నాను ఇంగ్లీష్ లో. 5 Rలు అంటే మొదటి ఆర్ ఏంటంటే రెబెలియన్. రెబెలియన్ అంటే అర్థం ఏంటి తెలుగులో? తిరుగుబాటు, ఎదురు తిరగటం. ధిక్కార స్వరం వినిపించడం. అంటే తండ్రికి వ్యతిరేకంగా, ప్రేమించే తండ్రికి వ్యతిరేకంగా, కరుణ చూపించే తండ్రికి వ్యతిరేకంగా ఈ కుమారుడు తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. ధిక్కార స్వరం వినిపిస్తూ ఉన్నాడు, ఎదురు తిరుగుతూ ఉన్నాడు తండ్రికి వ్యతిరేకంగా.
తండ్రి ప్రేమకు వ్యతిరేకంగా, తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా ఏ విధముగా తప్పిన కుమారుడు అంటూ ఉన్నాడు. ఏమంటుండే ఇక్కడ వచనాలు 12వ వచనం నుంచి 16వ వచనం వరకు ఈ తిరుగుబాటు, రిబెలియన్ అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఇక్కడ జ్యేష్ఠ పుత్రుడికి మోషే ప్రవక్త చేసినటువంటి శాస్త్రం ఏంటంటే జ్యేష్ఠ పుత్రుడికి, తొలిచూలు కుమారుడికి ఆస్తిలో 2 భాగాలు ఎక్కువ ఇవ్వాలా. మిగతా కుమారులకి ఆర్డినరీ షేర్ అనమాట, ఆర్డినరీ ఇన్హెరిటెన్స్, సాధారణమైనటువంటి ఆస్తి భాగాన్ని పంచిపెట్టాలి. ఇక్కడ జ్యేష్ఠ పుత్రుడికి ఆ దశమ భాగం ఎక్కువ ఇస్తున్నాడు, జ్యేష్ఠత్వాన్ని బట్టి ఎక్కువ ఇస్తున్నాడు. చిన్న కుమారుడికి మాత్రం సాధారణంగా లభించేటువంటి ఆస్తి పంపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం విషయం చూస్తూ ఉన్నాం ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా. ఇదే ద్వితీయోపదేశకాండములో 21వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం మనం గమనించే విషయం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా కానీ, ఎవరి కొడుకైనా కానీ తండ్రికి వ్యతిరేకంగా, తండ్రికి విరుద్ధంగా తిరుగుబాటు చేస్తూ, ధిక్కార స్వరం వినిపిస్తూ ఎదురు తిరిగితే గనక ఆ కుమారుని సంఘ పెద్దల దగ్గర తీసుకెళ్లాలా. సంఘ పెద్దల దగ్గర తీసుకెళ్లి నగర ద్వారం వద్ద, నగర గేటు దగ్గర, నగర ప్రధానమంత్రి ద్వారం దగ్గర తగు పెట్టాలా. తగు పెట్టి ఆ పెద్దల యొక్క సమక్షంలో ఆ కుమారుడిని రాళ్లతో కుట్టి చంపాలా. అది మోషే ప్రవక్త విధించినటువంటి చట్టం. చదవండి ఒకసారి ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదవండి. ఒక తండ్రికి తలబిరుస్తనముతో తిరుగుబాటు కుమారుడు కలలను పొందుము. అతడు తల్లిదండ్రుల మాట వినడు. వాడు శిక్షించినను తల్లిదండ్రులు శిక్షించినా గాని, గద్దించినా గాని, హెచ్చరించినా గాని ఆ కుమారుడు తలబిరుస్తనంతో తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్నట్లయితే గనక అప్పుడు తల్లిదండ్రులు వారిని నగర ద్వారం వద్ద కూర్చుండు పెద్దల వద్దకు కొనుకోవలేను. ఆ పెద్దలతో నా కుమారుడు తలబిరుస్తనముతో తిరగబడుతున్నాడు, మా మాట వినటం లేదు, వీడు తిండిపోతు త్రాగుబోతు అని చెప్పవలేను. అప్పుడు ఆ ఊరి జనులు అతనిని రాళ్లతో కొట్టి చంపవలేను. ఇది మోషే ధర్మశాస్త్రం, ఇది మోషే యొక్క శాస్త్రం. ఇది చెప్పినటువంటి ఈ సన్నివేశంలో తప్పిన కుమారుడి విషయంలో తండ్రి మాత్రం ఎవరికి కంప్లైంట్ చేయట్లా, ఎవరికి ఫిర్యాదు చేయట్లా. సంఘటనలో తీసుకెళ్ళా రాళ్లతో కొట్టి చంపడానికి తండ్రి ఒప్పుకోలా, కుదరలా. అడిగిన వెంటనే ఆస్తి భాగాన్ని పంచి ఇచ్చేశాడు. ఇది తండ్రి యొక్క దాతృత్వం, ఇది తండ్రి యొక్క ప్రేమ. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆస్తి పంపకం ఇష్టం లేకపోయినా గాని తండ్రి మాత్రం కుమారుని ఏమి అనకుండా, కుమారుడికి ఏ అపాయం కూడా రానివ్వకుండా ఆస్తి పంపకం చేసేశాడు. ఇది జూయిష్ లా. ఇక మనం గమనించే విషయం ఏంటి అంటే, ప్రేమ కలిగినటువంటి తండ్రి, దయ కలిగినటువంటి తండ్రి, కృపా కారుణ్యం కలిగినటువంటి తండ్రి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కుమారుడు తండ్రి మనసును బాధ పెట్టినా, గాయపరిచినా, ఎదురు తిరిగినా, ఎదురుదాడి చేసినా, ధిక్కార స్వరం వినిపించినా, రెబెలియస్గా ప్రవర్తించినా గాని కొడుకు విషయంలో మాత్రం తండ్రి ఎంతో జాలిగా వ్యవహరిస్తూ ఉన్నాడు, కరుణతో వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా, ఆస్తి పంపకం చేసేసాడు ఇక్కడ. ఇక మనం గమనిస్తూ ఉన్నాం కదా, మనకి కష్టాలు, బాధలు, సమస్యలు, శోధనలు ఈ ప్రపంచంలో ఎందుకు వస్తాయంటే ప్రాక్టికల్ మనం ఆలోచిస్తే కనుక వ్యక్తుల కన్నా వస్తువులకి మనం ఎక్కువ విలువ ఇస్తే మనకి బాధలు వస్తాయి. వ్యక్తుల కన్నా వస్తువులకు ఎక్కువ విలువిస్తే మనకి శ్రమలు, బాధలు, ట్రబుల్స్ వస్తుంటాయి. అలాగే ఇంటిలో దొరికేటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనుబంధాల కన్నా బయట దొరికేటువంటి ప్రేమ అనుబంధాలే గొప్పవి, విలువైనటువంటివి అని అనుకోవటం వల్ల కూడా సమస్యలు వస్తూ ఉంటాయి, ట్రబుల్స్ వస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఆత్మ సంతృప్తి కన్నా శారీరకమైన సుఖభోగాలే విలువైనటువంటివి అని ఆలోచించడం ద్వారా కూడా మన కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. తర్వాత 4వదిగా దూరపు కొండలు నులుపు అనే సామెత మనం విన్నాం. ఈ దూరపు కొండ నులుపు అనేటువంటి సామెత ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం విలువినమో, ఇక్కడ దొరికేదాన్ని మనం పట్టించుకోము. అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, అనుబంధాలను కానీ, సంబంధాలను కానీ, స్నేహితులు కానీ మనం పట్టించుకోము.
కానీ దూరంలో ఎక్కడో ఉంది సంతోషం, ఆనందం, స్వేచ్ఛ, స్వాతంత్రం. అక్కడ అది బాగుందని చెప్పి అక్కడ మనం పరిగెడతాం. అక్కడే మనకి సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఈ ఉపమానంలో కూడా, ఈ సన్నివేశంలో కూడా చిన్న కుమారుడు ఇదే బాధల్ని ఎదుర్కొన్నాడు, కష్టాన్ని ఎదుర్కొన్నాడు, తన జీవితం మొత్తం కూడా నాశనం చేసుకున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక చిన్న కుమారుడికి డబ్బు మీద వ్యామోహం, ఆస్తి మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, ఎక్కడెక్కడో తిరిగి రావాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. అక్కడ ఆనందం, అక్కడ సంతోషం, అక్కడ సంతృప్తి, అక్కడ విలాసాలు, అక్కడ చూసుకునేది తప్ప తండ్రి ఇంట్లో దొరికేటువంటి సంతోషం కానీ, ప్రేమ కానీ, ఆనందం కానీ, సంతృప్తి కానీ ఈ చిన్న కుమారుడు, దుడుగు చిన్నవాడు పట్టించుకోలేదు. బిడ్డలారా, యేసుప్రభు ఒక చక్కనైనటువంటి హెచ్చరిక జారీ చేస్తున్నాడు. చదవండి ఒకసారి లోకాసువార్త 12వ అధ్యాయం 15 తీసుకోండి. లోక 12:15. జాగరూకత వహింపుడు, ఎట్టి లోపమునకును మీరు లోను కాకుండా. ఎలాగైనా మానవ జీవితం అనేది సిరి సంపదల సమృద్ధిలో లేదు అని యేసు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. జాగ్రత్త పడండి, జాగరూకత వహించండి, ఎట్టి లోపమునకును లోను కాకండి. లోబి అంటే ఏంటి? డబ్బు ఎక్కువ కావాలా, ధనం ఎక్కువ కావాలా, ఈ పదవులు ఎక్కువ కావాలా, గౌరవం ఎక్కువ కావాలా, ఎక్కువ సింహాసనాలు కావాలా, అందరూ గౌరవించాలా, ఇవన్నీ కూడా లోబితనం. ఇవన్నీ ఇటువంటి లోబి ఆత్మసంతృప్తి లేనివాడు సంతోషంగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు. ఎంత పొందు చేసుకున్నా కానీ, ఎంత సంపాదించుకున్నా కానీ, ఎంత దోసుకున్నా కానీ, ఎంత పొందుకున్నా కానీ అతడిలో మాత్రం సంతోషం అనేది లేదు. కాబట్టి మానవ జీవితం అనేది సిరి సంపదల సమృద్ధిలో లేదు. మానవ యొక్క జీవిత పరమార్థం అనేది ఆస్తులోను, అంతస్తులోను, శారీరకమైన వాంఛల్లోను, ఇక్కడెక్కడ దొరికేటువంటి పనికిమైనటువంటి ఆనందంలో మానవ జీవితం అనేది ఆత్మసంతృప్తి పొందలేదు అనే విషయం ఇక్కడ యేసు ప్రభు చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి డబ్బు కొనేవాళ్ళని వస్తువులు చాలా ఉంటాయి. డబ్బు ఉంటే సరిపోతుంది, ధనం ఉంటే సరిపోతుంది, జీవితంలో సంతోషంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు అని దుడుగు చిన్నవాడిలాగా మనలో చాలా మందికి అనుకుంటూ ఉంటారు. కానీ డబ్బు కొనివ్వలేనటువంటి ఆనందాలు చాలా ఉన్నాయి, డబ్బు కొనివ్వలేనటువంటి సంతోషాలు చాలా ఉన్నాయి, అనుబంధాలు చాలా ఉన్నాయి. వాటిని మనం డబ్బుతో కొనలేం. అటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అటువంటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క కారుణ్యం అనేది డబ్బుతో మనం కొనలేపు. పెడతారా? కాబట్టి ఇది మర్చిపోయాడు ఈ దుడుగు చిన్నవాడు. తండ్రిని బాధపెట్టి, తండ్రిని ఇబ్బంది పెట్టి, తండ్రి మనసు గాయపరిచి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? దూరదేశానికి వెళ్ళిపోతున్నాడు. సుశేషం మనం విన్నాం, దూరదేశంలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ కుమారుడు. ఇక్కడ దూరదేశం అంటే ఇట్ ఇస్ నాట్ ద ఫిజికల్ డిస్టెన్స్. దూరదేశం అంటే ఫిజికల్ డిస్టెన్స్ కాదు. ఎన్నో కిలోమీటర్లు దూరం వెళ్ళిపోయాడు తండ్రి ఇంటి నుంచి, చాలా కిలోమీటర్లు, చాలా మైళ్ళు వెళ్ళిపోయాడు దూరం అని చెప్పి అనుకుంటాం. ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ డిస్టెన్స్, బట్ ఇట్ ఈస్ ద రిలేషనల్ డిస్టెన్స్. అనుబంధాల దూరం ఇది. అనుబంధాలకు దూరం, ఆప్యాయతకు దూరం, దేవుడి ప్రేమకు దూరం, తండ్రి ప్రేమకు దూరం, కుటుంబ ప్రేమకు దూరం, అన్నయ్య ప్రేమకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ డిస్టెన్స్, బట్ ఇట్ ఇస్ ద రిలేషనల్ డిస్టెన్స్. ఈ తప్పిన కుమారుడు వెళ్ళిపోతున్నాడు. తల్లిదండ్రులందరూ కూడా కలిసి ఉంటారు, బిడ్డలతో సంతోషంగా ఉంటారు, కానీ హృదయాలు మాత్రం దూరంగా ఉంటాయి. ఫిజికల్ గా దగ్గర ఉన్నా కానీ హృదయాలు మాత్రం దూరంగా ఉంటాయి. హృదయాలు మాత్రం చాలా దూరంగా ఉంటాయి. ఒకరంటే ఒకరికి పడదు. ఒకే సమూహంగా, ఒకే కుటుంబంగా, ఒకే సంఘంగా, ఒకే ఊరిలో, ఒకే ఇంట్లో, ఒకే గదిలో మనం ఉన్నప్పటికీ కూడా మన హృదయాలు మాత్రం చాలా దూరంగా ఉంటాయి. ఇట్ ఈస్ ద రిలేషనల్ డిస్టెన్స్, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద హార్ట్, డిస్టెన్స్ ఆఫ్ ద మనస్సు. కాబట్టి ఈ హృదయాల దూరం అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదర సహోదర, తప్పేలకు మనం అనుకుంటూ ఉన్నాడు, నేను ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతే కనుక చాలా సంతోషంగా ఉంటా, చాలా సంతృప్తిగా ఉంటా, చాలా ఆనందంగా ఉంటా అని అనుకున్నాడు. ఇంటికి దూరంగా వెళ్ళిపోతే, తండ్రికి దూరంగా వెళ్ళిపోతే, అన్నయ్యకి దూరంగా వెళ్ళిపోతే నేను స్వేచ్ఛగా బ్రతకొచ్చు, స్వాతంత్రంగా జీవించవచ్చు, ఎవరు చెప్పి చదవకుండా ఉండనవసరం లేదు, నా ఆనందం నేను కోరుకుంటాను, నా సంతోషం నేను కోరుకుంటాను, నా సంతృప్తి నేను వెతుక్కుంటానని చెప్పని తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాడు ఈ తక్కువైన కుమారుడు, దుడుగు చిన్నవాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం మూడు విషయాలు గమనించాలా. లోకాసువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెల నుంచి 99 మాత్రం ఉండవలసిన చోట ఉన్నాయి, కానీ ఒక్కరు మాత్రం తప్పిపోయింది. అది దాని ఫూలిష్నెస్.
దాని యొక్క అవివేకం అని, అజ్ఞానం అది, తప్పిపోయినది. అలాగే తప్పిపోయిన నాణ్యం చూస్తూ ఉన్నాం. తప్పిపోయిన నాణ్యం అది. ఈ తప్పిపోయిన నాణ్యం కూడా, పోగొట్టుకున్న నాణ్యం కూడా అది కేర్లెస్నెస్, అది ఒక అశ్రద్ధ వల్ల అది పోగొట్టుకుంది ఆ స్త్రీ. ఒకటేమో కేర్లెస్నెస్, ఇంకోటేమో ఫూలిష్నెస్. అలాగే మూడవ ఉపమానం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తప్పిపోయాడంటే విల్ఫుల్నెస్, తన చిత్త ప్రకారం కానీ, తన సొంత ఇష్టంతోనే, తన సొంత నిర్ణయంతోనే, ఇక్కడ ఎవరు బలవంతం చేయాల ఈ దుడుపు చెందినవాడిని, తన ఇష్టంతోనే, తన చిత్త ప్రకారం కానీ, తన ఆలోచన ప్రకారం కానీ ఆయన ఆ తప్పిపోయిన కుమారుడు విల్ఫుల్నెస్, పూర్తి ఇష్టంగా వెళ్ళిపోతున్నాడు దూరంగా, తండ్రికి దూరంగా. ప్రియబిడ్డలారా, సహోదరులారా, తండ్రి మనసును గాయపరిచాడు, తండ్రి హృదయాన్ని ముక్కలుగా చేశాడు. తండ్రి హృదయం విరిగిపోయింది, నలిగిపోయింది. ఎందుకంటే సొంత కుమారుడు, చిన్న కుమారుడు, దొడుకు చిన్నవాడు, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన చిన్నవాడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ స్త్రీ 3 ముక్కలుగా చేసి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి తండ్రి మనసు వేదన పడింది, ఆవేదన పడింది, ఏడుస్తూ ఉన్నాడు ఈ తండ్రి. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి ఆస్తి మొత్తాన్ని కూడా సొమ్ము చేసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆ దూరదేశంలో ఇంద్ర వినాదాలతో తన ఇష్టానుసారంగా జీవించాడు, దుర్వినియోగం చేశాడు. ధనమంతా కూడా వ్యసనకరంగా ఖర్చు పెట్టేశాడు. డబ్బంతా అయిపోయిన తర్వాత, ధనమంతా అయిపోయిన తర్వాత తనతో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా దూరం అయిపోయారు. తినడానికి తిండి లేకుండా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. అక్కడ కరువు ఏర్పడింది. అక్కడ కరువు ఏర్పడింది. ఆ దేశంలో తినడానికి తిండి దొరక ఆకలి దప్పుతో అలమారుతున్న సమయంలో ఒక రైతు అతడిని, ఆ దుడుకు చెందినవాడిని తన పందులు మేపేటువంటి పనికి పురమాయిస్తున్నాడు. ఈ యోధా బాలుడిని, యోధా మతానికి, పవిత్రమైన మతానికి చెందినటువంటి ఈ యోధా చిన్న కుమారుని, యోధా దుడుకు చెందినవాడిని పందులు మేపడానికి ఏర్పాటు చేస్తున్నాడు. పందులతో సహవాసం చేస్తూ ఉన్నాడు, పందులు మేపుతూ ఉన్నాడు. ఏ జంతువునైతే ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు అసహించుకుంటారో, ఇన్సానిటీ, అశుద్ధమని చెప్పని వాళ్ళు భావిస్తారో ఆ పందులు మేపుతూ ఉన్నారు. ఆ పందులు దగ్గర ఉంటున్నాడు. ఆ పందులు కాపలా కాస్తున్నాడు. ఇది నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి, దరిద్రమైనటువంటి పని నిలబడాలి. కాబట్టి పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా అటువంటి నీచమైన స్థితిలోకి, దరిద్రమైన స్థితిలోకి, నికృష్టమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా, దేవునికి దూరమయ్యే ప్రతి ఒక్కరు కూడా, ప్రార్థనకు దూరమయ్యే ప్రతి ఒక్కరు కూడా ఈ నికృష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈ ఊబిలో, ఈ మురుకులో, ఈ దుర్వాసన పెట్టేటువంటి కంపులో కూరుకుపోతున్నారు. ఈ పాపానికి బానిసలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఈ దుడుకు చెందినవాడే అందరికి కూడా వెళ్ళారా గుణపాఠం నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దుడుకు చెందినవాడు పందులు తినేటువంటి పొట్టును తినటానికి కూడా వెనకాడలేదు. ఆ పందులతో పోటీ పడుతున్నాడు. ఆ పొట్టు, ఆ కుడితే, ఆ గంజి తాగటానికి, పందులు తినేటువంటి, పందులు తాగేటువంటి ఆ కుర్తి తాగటానికి, ఆ పొట్టు తినడానికి పందులతో కుస్తీ పడుతున్నాడు, పోటీ పడుతున్నాడు. కానీ అది కూడా అతనికి కొదువైపోయింది, తక్కువైపోయింది. అప్పుడు ఆ దుడుకు చిన్నవాడికి కనువిప్పు కలిగింది. దుడుకు చిన్నవాడికి కనువిప్పు కలిగింది. ప్రియబిడ్డలారా, సహోదరు. కాబట్టి ఇక మనం అనుకుంటూ ఉంటాం పాప మనిషికి కావలసినవన్నీ ఇస్తుంది అని చెప్పి అనుకుంటాం. ఇస్తుందని చెప్పి అనుకుంటాం. ఇక మనం ఒక విషయం గమనించాలి. ఏంటో విషయం అంటే పాపము, సైతాను అనేకమైనటువంటి శపథాలు చేస్తూ ఉండమే, అనేకమైనటువంటి ప్రమాణాలు చేస్తూ ఉండమే, అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉండదు పాపం. The sin promises many things. The Satan promises many things. వాగ్దానం చేస్తుంది సైతాను పాపం. నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా, ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది, ఇలా ఉంటే ఇది వస్తుంది అని చెప్పని సైతాను ఈ పాపం అనేది మనుషుల్ని దారి తప్పగా చేస్తూ ఉండదు, వాగ్దానం చేస్తుంది. అలాగే ఏదైతే తోట మనం చూస్తున్నాం కదా, అవ్వమ్మకి సైతనుడు ఏం చేసింది? వాగ్దానం చేసింది, ఆ చెట్టు పండు తింటే మీరు సావరు, ఆ చెట్టు పండు తింటే మీరు సావరు, చెట్టు పండు తింటే కనుక మీరు పరలోకములో 50 ప్రభులకి సింహాసనం ప్రక్కన మీరు కూడా కూర్చుంటారు, మీకు చావు ఉండదు, మీరు అమరులుగా ఉంటారు. మీరు ఇక్కడ ఈ అరణ్యంలో, ఈ ఏదైనా తోటలో జంతువుల మధ్యన, క్రూర మృగాల మధ్యన, ఈ పక్షుల మధ్యన జీవించినందుకు ఈ పండుగను నువ్వు పరలోకానికి వెళ్తావు, దేవుని కుడి పక్కన కూర్చుంటావు సింహాసనం మీద అని ఆశ చెప్పింది. ద సిన్ ప్రామిసెస్ మెనీ థింగ్స్. ఈ పాప అనేది స్వేచ్ఛని ఇస్తానని చెప్పని ప్రామిస్ చేస్తుంది. కానీ చివరికి వచ్చినట్టే బానిసత్వమే, బానిస సంఖ్యలే. చదవండి వాక్యాన్ని ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 34 వచ్చిందండి. అందుకు యేసు నేను నీతో నిశ్చయముగా చెబుతున్నాను, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు.
అలాగే ప్రియులారా, ఈ పాపం అనేది, ఈ సైతాన్ అనేది కొన్ని వాగ్దానం చేస్తుంది, కొన్ని ప్రామిసులు చేస్తుంది. ఏంటది? ఇదిగా అదిగో ఇది చేస్తే కనుక ఈ పాపం చేస్తే నీకు స్వేచ్ఛను ఇస్తాను, నీకు స్వాతంత్రం ఇస్తాను, నీకు ఫ్రీడమ్ ఇస్తాను అని చెప్పింది. కానీ మొదట మాత్రం బాగానే ఉన్నది. రాను 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 ఆ పాపం అనేది మన కాళ్ళకి, మన చేతులకి, మన హృదయానికి, మన మనసుకి సంఖ్యలాగా బానిస బతకాల్సి వస్తుంది. రెండో ప్రామిస్ ఏంటంటే సైతాన్ ఏం చెప్తాంటే, పాపం ఏం చెప్తాంటే నీకు సక్సెస్ ఇస్తా, నీ పాపం చేస్తే నీకు సక్సెస్ అవుతుంది, నీకు విజయం అవుతుంది అని అంటది. కానీ సక్సెస్ కి బదులుగా మనం విఫలమైపోతూ ఉండే జీవితంలో, మనం పాడైపోతూ ఉండే జీవితంలో, ఫెయిలియర్ ఎదుర్కొంటూ ఉంటాం మన జీవితంలో పాపానికి లోనైతే కనుక. మరి మూడోది ఏంటంటే, నీవు పాపం చేయటం వలన, నా మాట వినటం వలన నీకు జీవితం వస్తుంది. ఐ గివ్ యూ లైఫ్, నేను నీకు జీవితం ఇస్తాను అని వాగ్దానం చేస్తుంది సైతాను పాపం. కానీ ఈ జీవితం కాకుండా మరణం మనకు వచ్చి పడుద్ది, మరణము మనకు వచ్చి పడుద్ది. చదవండి వాక్యాన్ని అక్కడ రోమిలికి రాసిన లేఖలో చదవండి ఒకసారి. రోమిలికి రాసిన లేఖ 6వ అధ్యాయము 23 చదవండి. పాపానికి జీవితం మరణం. చదవండి. ఎలైనా పాపం యొక్క వేతనము మరణము, కానీ దేవుని కృపానుగ్రహము మన ప్రభువుకి యేసుక్రీస్తునందు శాశ్వతమైనటువంటి జీవనము లభిస్తుంది. కాబట్టి ఈ సైతాను, ఈ పాపము ఎన్నో 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 వాగ్దానం చేస్తుంది, ప్రామిసులు చేస్తుంది. ఏమని? నీకు సంతోషం ఇస్తా, నీకు ఆనందాన్ని ఇస్తా, నీకు తృప్తిని ఇస్తా, నీకు జీవితాన్ని ఇస్తా, నీకు విజయాన్ని ఇస్తా, నేను మళ్ళీ నీకు అన్ని విధాలుగా స్వేచ్ఛలు ఇస్తా, స్వతంత్రం ఇస్తా, ఫ్రీడమ్ ఇస్తా అని చెబుతుంది. కానీ అన్ని కూడా మోసపెట్టుకునే మాటలే, అన్ని కూడా కళ్ళబొల్లి మాటలే. ఉండలేనట్టుగా వీళ్ళు ఉన్నట్టుగా సైతాను భ్రమలు పెట్టేస్తే మనుషుల్ని. అందుకే పేతురు గారు అంటారు, ఏమంటారు ఆయన? ఏమంటారంటే, ఇదిగో సైతానుడు గర్జించే సింహం లాగా నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, సందర్భం కోసం, సమయం కోసం, అవకాశం కోసం నిన్ను ఇప్పుడు పాపాలను పడేద్దామా అని చెప్పని తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ దుడుకు చిన్నవాడు కూడా సైతాను ఉచ్చులో పడిపోయాడు, సైతాను వల్ల పడిపోయాడు, నాశనమైపోతూ ఉన్నాడు. జీవితాన్ని పొందాం అనుకున్నాడు, కానీ జీవితాన్ని పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హిస్ లైఫ్, he is lost, totally he is lost, his life is lost, his life is lost. జీవితం మొత్తం కూడా కోల్పోయాడు, తనకున్నటువంటి గౌరవాన్ని కోల్పోయాడు, తనకున్నటువంటి స్వేచ్ఛను కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. తండ్రి ఇంటి వద్ద ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా కుమారుడు కోల్పోతున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా, మిగతా రెండోదానికి వస్తూ ఉన్నాం. మొదటి ఏంటంటే, మొదటి 6 ఏంటంటే రెబెలియన్, తిరుగుబాటు, ఎదురు తిరగటం, ధిక్కారస్వరం వినిపించడం. రెబెలియన్, తప్పిన కుమారుడు తండ్రికి వ్యతిరేకంగా రెబెలియస్ గా ఎదురు తిరిగాడు, తిరుగుబాటు చేశాడు. అది మొదటి 6. మరి రెండవ 6 ఏంటంటే రెపెంటెన్స్. రెండవ 6 ఏంటంటే రెపెంటెన్స్. ఈ రెండవ 6 ఎక్కడి నుంచి మొదలవుతుందంటే 17వ వచనం నుంచి 12వ వచనం వరకు మొదలవుద్ది. ఈ రెపెంటెన్స్ అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పశ్చాత్తాపడటం, ప్రాయశ్చిత్తపడటం, దుఃఖించటం, ఏడవటం. మనసులో దుఃఖించాలి, హృదయంలో దుఃఖించాలి, మన ఆలోచనలు దుఃఖించాలి. ఈ విధంగా జ్ఞానోదయం మనకు కలగాల, కనువిప్పు కలగాల. ఈ దుడుకు చెందిన వాడికి కనువిప్పు కలిగింది. నేను ఎక్కడ ఉండవలసిన వాడిని ఎక్కడున్నాను, ఏ విధంగా ఉండవలసిన వాడిని ఎలా ఉన్నా, నేను ఏ విధమైన భోజనం తినవలసిన వాడిని ఏ భోజనం కోసం తాపత్రయపడుతున్నా, ఎక్కడ ఎవరి మధ్య గౌరవంగా బతకాలి, నేను ఇప్పుడు ఎక్కడున్నాను అనేటువంటి విషయం కుమారుడికి అర్థమైంది. కనువిప్పే ఈ రెపెంటెన్స్. ప్రియబిడ్డలారా, సహోదర సహోదరు, కాబట్టి మనకందరికి కూడా కనువిప్పు కలగాల, మనకందరికి కూడా మనమందరూ కూడా పశ్చాత్తాపడాలా, ప్రాయశ్చిత్తపడాలా, మనసులో ఏడవాలి, హృదయంలో దుఃఖించాలి, ఆలోచనలు మనం ఎప్పుడు కూడా బలపరుచుకుంటూ ఉండాలా. ఇది తప్పు, ఇది పొరపాటు, ఈ పాపం చేయకూడదు, ఈ పొరపాటు చేయకూడదు. సైతానుడు పాపం అనేది నన్ను ప్రేరేపిస్తూ ఉంది, దీనికి దూరంగా ఉండాలి. దుడుకు చిన్నవాడి లాగానే మనము కూడా పాపములు ఉన్నప్పుడు మనకి కనువిప్పు కలగాలి. ప్రియబిడ్డలారా, సహోదరులారా, అప్పుడు అనుకుంటూ ఉన్నాడు ఈ దుడుకు చిన్నవాడు, ఏమనుకుంటూ ఉన్నాడు? నా తండ్రి ఇంటి వద్ద సేవకులు అనేక మంది కడుపు నిండా భోజనం చేస్తున్నారు, పుష్టిగా భోజనం లభిస్తుంది, పుష్టిగా గౌరవం లభిస్తూ ఉంది. వాళ్ళకి చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు చాలా తృప్తిగా ఉన్నారు, వాళ్ళు చాలా గౌరవంగా బతుకుతున్నారు. నా తండ్రి ఇంటి వద్ద నేను మాత్రం ఇక్కడ ఆ తండ్రికి కొడుకుగా, ఆ కుటుంబానికి వారసుడిగా ఇక్కడ నేను పందుల మధ్యన బ్రతుకుతున్నాను, పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నం చేస్తున్నాను, పోరాటం చేస్తున్నాను. ఇంత నీచమైన స్థితి, ఇంత దారుణమైన స్థితి నాకు వచ్చింది, ఇది నా పొరపాటే అని చెప్పని ఈ దొడుగు చిన్నవాడు నేను పాపాత్ముడిని, ఐఆమ్ ఏ సిన్నర్ అని ఒప్పుకున్నాడు. ఇక్కడ ఐఆమ్ ఏ సిన్నర్, ఐఆమ్ ఏ గ్రేట్ సిన్నర్, నేను మహాఘోర పాపిని అని ఒప్పుకున్నాడు ఇక్కడ కుమారుడు.
అలాగే నా తండ్రి ఎంతో సహృదయం కలవాడు, నా తండ్రి ఎంతో ప్రేమ కలవాడు, నా తండ్రి ఎంతో దాతృత్వ హృదయం కలవాడు నా తండ్రి. కాబట్టి ఇక్కడ కొడుకు నిర్ణయించుకుంటున్నాడు, ఈ దుడుకు చిన్నవాడు నిర్ణయించుకుంటున్నాడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ దుడుకు చిన్నవాడి విషయంలో తండ్రి ఏ విధంగా అయితే ప్రేమను కురిపించడానికి సిద్ధపడుతున్నాడు, దయాద్రవాన్ని కురిపించడానికి సిద్ధపడుతున్నాడు, తన కృపను కురిపించడానికి సిద్ధపడుతున్నాడు, అప్పుడు తండ్రి ప్రియబిడ్డలారా చదవండి ఈసారి, చక్కని వాక్యం చదవండి ఈసారి, రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. నీవు దేవుని నిండు దయను, నీవు దేవుని నిండు దయలో సహనమును ఓర్పును తృణీకరిస్తున్నావా? దేవుని దయ నీ హృదయ పరివర్తన నిమిత్తమే అని ఎరుగవా? గమనించండి, ఇక్కడ తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క దయ, తండ్రి యొక్క కృప, తండ్రి యొక్క దాతృత్వం అనేది ఈ తత్వమైన కుమారుని మళ్ళీ తండ్రి యొక్క చేసేలాగా చేసింది, ఆ కుమారుడికి పశ్చాత్తాపడేలాగా చేసింది. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రేమే, దేవుని యొక్క దాతృత్వం, దేవుని యొక్క కృప, గాడ్స్ మర్సీ, గాడ్స్ లవ్, గాడ్స్ గ్రేషియస్నెస్ తప్పేటటువంటి మనందరూ కూడా మళ్ళీ తన యొద్దకు చేరుస్తూ ఉంది. పరలోకమందున్నటువంటి తండ్రి పాపాత్ముల పట్ల కూడా అదే ప్రేమతో ఉంటూ ఉన్నాడు, అదే దాతృత్వంతో ఉంటున్నాడు, అదే కృపతో ఉంటూ ఉన్నాడు ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా. కాబట్టి ఇంటి వద్ద పొందినటువంటి ఆ ప్రేమ కొడుకు గుర్తొచ్చింది, తండ్రి వద్ద ఉన్నటువంటి కృప కొడుకు గుర్తొచ్చింది. వెంటనే తండ్రి వద్దకు రావాలి అని నిర్ణయించుకున్నాడు ప్రియబిడ్డలారా. వెళ్తున్నాం. మూడో వారం ఏంటంటే రిటర్నింగ్. మొదటి వారేమో రిబెలియన్, రెండో వారేమో రిపెంటెన్స్. మరి మూడో వారం ఏంటది? రిటర్నింగ్, తిరిగి రావటం, మరలు రావటం, తిరిగి రావటం, మరలు రావటం. పశ్చాత్తాపడితే సరిపోదాం, ప్రాయశ్చిత్త పడితే సరిపోదాం, దుఃఖిస్తే సరిపోదాం, ఏడిస్తే సరిపోదాం, నేను పాపాత్ముడిని అని చెప్పని రొమ్మ బాదుకుంటే సరిపోదు, ఇక్కడ కన్నీరు కారిస్తే సరిపోదు ఇక్కడ. కాబట్టి ఆ ప్రదేశం నుంచి, ఆ పాపం నుంచి, ఆ ఊపు నుంచి, ఆ సైతం యొక్క బందీకాల నుంచి, సంఖ్యల నుంచి తెంపుకొని తిరిగి లేచి మన తండ్రి వద్దకు రావాలి, దాన్ని ఏమంటామంటే రిటర్నింగ్. ఇదేంటి రిటర్నింగ్? చదవండి ఈసారి. పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 2వ లేఖ, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయం 10వ వచనం రావండి. 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారముగా మీరు పొందిన దుఃఖము రక్షణకు దారి చూపు హృదయ పరివర్తనమును కలిగించును. కనుక హెచ్చరింపని అవసరం లేదు, కానీ ప్రాపంచిక దుఃఖమే మృత్యు హేతువును. గమనించండి, ఇక్కడ ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఇక్కడ ప్రపంచ దృష్టిలో మనం పడేటువంటి దుఃఖం అనేది అది సరైన దుఃఖం కాదు. ఇది ఏ దుఃఖం వారు? ఇక్కడ తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుని, తండ్రి కృపను జ్ఞాపకం చేసుకుని, నన్ను అంతగా ప్రేమించేటువంటి, నా మీద అంతగా జాలి చూపించేటువంటి, నన్ను అంతగా ప్రాణాంకాన్ని ఎక్కువగా స్వీకరించేటువంటి నా తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేశానే, నా తండ్రికి వ్యతిరేకంగా నేను ఘోరమైనటువంటి తప్పు చేశానే, ఆ తండ్రి మనసును గాయపరిచానే, ఆ తండ్రి హృదయాన్ని ముక్కలు చేశానే, బద్దలు కొట్టేశానే అనేటువంటి ప్రాయశ్చిత్తం అనేది ఇక్కడ రావాలా. ప్రాపంచిక కట్టల ప్రకారంగా, నియమాల ప్రకారంగా మన పశ్చాత్తాపడకూడదు. తండ్రిని చూసి మన పశ్చాత్తాపడాల, తండ్రి దయను చూసి మన పశ్చాత్తాపడాల. అదే ఇక్కడ పండిత పౌలు గారు చెప్తున్నారు ప్రియబిడ్డలారా, సహోదర సహోదరు. కాబట్టి ఇక్కడ పశ్చాత్తాపడితే ఒకటి సరిపోదాం, ఏడిస్తే సరిపోదాం, దుఃఖిస్తే సరిపోదాం. ఆ పశ్చాత్తాపం అనేది దేవుని యొద్దకు నడిపించాలి, మనల్ని దేవుని కృప యొద్దకు నడిపించాలా, దేవుని హృదయం దగ్గర నడిపించాలా, దేవుని ప్రేమ యొద్దకు నడిపించాలా మనందరూ కూడా. కాబట్టి ఈ విధమైనటువంటి రిటర్నింగ్ పశ్చాత్తాపం, రివర్సల్ పశ్చాత్తాపం అనేది మనకు రావాలని చెప్పని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇది మూడో వారం రిటర్నింగ్. కాబట్టి పాపపు స్థితి నుండి లేచి తిరిగి తండ్రి వద్దకు మనం వెళ్ళి తీరాలి. ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికే మళ్ళీ మనం వెళ్ళాలి. అదే రిటర్నింగ్, అది మూడో వారం. మరి 4వ వారంలోకి వచ్చేస్తూ ఉన్నాం. ఈ 4వ వారం ఏంటంటే రీయూనియన్. మళ్ళీ ఎక్కడైతే తెగతింపులు చేసుకున్నామో, ఎక్కడైతే బంధాన్ని విడగొట్టుకున్నామో, ఎక్కడైతే అనుబంధాల గోడ బద్దలు కొట్టేసామో మళ్ళీ అక్కడికే మళ్ళీ తిరిగి వెళ్ళాలా. ఈ పాపం చేయటం వల్ల దేవుని కుటుంబానికి దూరం అవుతున్నాం, దేవుని సంఘానికి దూరం అవుతున్నాం, దేవుని అనుబంధానికి దూరం అవుతున్నాం. ఆ ప్రేమ, ఆ కరుణ మనం కోల్పోతూ ఉన్నాం. దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి అనుబంధం తెరిచేసుకుని మధ్యన బలమైన గోడ కట్టేసుకుంటూ ఉన్నాం, పాపం అనే గోడని. దాన్ని బద్దలు కొట్టుకుని మళ్ళీ రీయూనియన్, మళ్ళీ నూతనమైనటువంటి ఐక్యత,
నూతనమైనటువంటి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తిరిగి వస్తున్న సమయంలో తప్పిన కుమారుడు దుడుకు చిన్నవాడు తండ్రి వద్దకు రావటం మొదలు పెడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ బిడ్డలారా? ఒక చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ బిడ్డలారా, సహోదరి సహోదరా? ఏమంటే ఇక్కడ నేను తండ్రి వద్దకు వెళ్తాను, మా తండ్రి వద్దకు వెళ్తాను. నేను పాపాత్ముని, నేను దుర్మార్గుని, నీకును దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, నీ కొడుకును అనిపించుకొని తగను, నీ కొడుకు కాకుండా నీ సేవకులు ఒకటిగా నన్ను పెట్టుకో నానా అని అడుగుతానని చెప్పని నిర్ణయించుకుని తండ్రి వద్దకు వస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ చూద్దామండి. కానీ దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే దుడుకుతున్నవాడు ఆ పందుల మీద పొట్టు ఆ పందుల దగ్గర నుంచి వస్తూ ఉన్నాడో అప్పుడు తండ్రి అలాంటి దూరంలో ఉండగానే చూసి చిన్న కుమారుని పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు. బిడ్డలారా, సహోదరి సహోదరా, ఈ కౌగులించుకోవడం అనేది, ముద్దు పెట్టుకోవడం అనేది తండ్రి యొక్క ప్రేమకు గుర్తు, తండ్రి యొక్క అనురాగానికి గుర్తు, తండ్రి యొక్క దాతృత్వానికి గుర్తు. తండ్రి క్షమించేస్తున్నాడు, అక్కడ కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టేసుకున్నాడు. అంటే కుమారుని మళ్ళీ కుమారుడిగా అంగీకరిస్తున్నాడు, కుటుంబ సభ్యుడిగా అంగీకరిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ పరలోకమందున తండ్రి కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. తప్పైన కుమారుడు మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు, అలాగే ఒక పాపాత్ముడు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి తిరిగి వచ్చేటప్పుడు ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు తండ్రి దేవుడు, ఎంతో సంతోషపడుతున్నాడు తండ్రి దేవుడు, ఎంతో కృప చేస్తూ ఉన్నాడు తండ్రి దేవుడు. కాబట్టి పరలోకమందుల దోతలు, పునీతులు, సన్మానసులు, నీతిమంతులు అందరూ కూడా పరలోకంలో గొప్ప వేడుక, గొప్ప పండుగ అక్కడ. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి ఇక్కడ ద్వితీయ స్నానం తీసుకోండి ఒకసారి. 21వ అధ్యాయము 18 వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదువుకున్నాం ఏ వచనం ఆల్రెడీ. ఏ విధంగా ఏదంటే తక్కువ కుమారుడు రాగానే ఎవరైనా కానీ మీ కొడుకు మీ మాట వినకుండా మీకు ఎదురు తిరిగి అనేకమైన దుర్వ్యసనాలకు లోనై నీ మాటను గౌరవించకుండా నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసే స్థితిలో ఉంటే కనుక ఏం లేదు, నువ్వు సంఘాతకు తెలియజేయాలా, సంఘస్థులకు తెలియజేస్తే వాళ్ళందరూ కూడా రాళ్ళతో కూడా చంపేస్తారా కూడా ఆ పిల్లల్ని. ఎందుకంటే ఇది ఒక క్యాన్సర్ లాంటిది, ఇది ఒక దుష్మాత్రకి. ఇది అతడిని చూసి మిగతా యోధా కుర్రలందరూ కూడా, యువతి యువకులందరూ కూడా నేర్చుకుంటారు. కాబట్టి అటువంటి పాపం అనేటువంటి గడ్డ ఉండకూడదు, అటువంటి క్యాన్సర్ గడ్డ ఉండకూడదు. కాబట్టి ఆ కుర్రను రాళ్ళతో కొట్టి చంపేసేయాలని చెప్పని నిబంధన ఉంది, మోసే శాసనం ఉంది. కానీ ఏ తండ్రి మాత్రం అదేవి పట్టించుకోకుండా పరుగున పరిగెత్తి కుమారుడు భుజం మీద తలవాల్చి ముద్దు పెట్టుకుని కౌగిలించుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదర సహోదరా, ఇది దేవుడికి ఉన్నటువంటి, తండ్రికి ఉన్నటువంటి అపారమైన ప్రేమ. ఆ తండ్రి తన తప్పిన బిడ్డల పట్ల, పాపం చేసిన బిడ్డల పట్ల, పశ్చాత్తాపడే బిడ్డల పట్ల చూపించిన కృప, కనికరం. ఎక్కడ తండ్రి ఇంటి వద్ద ఏదైతే కోల్పోయాడో, ఈ దుడుకు తిన్నవాడు తండ్రి వద్ద ఏదైతే కోల్పోయాడు ఆ కోల్పోయేవన్నీ కూడా తిరిగి పొందుతున్నాడు. మళ్ళీ ఏం పొందుతున్నాడు? ఇక్కడ బట్టలు పొందుతూ ఉన్నాడు, ఇక్కడ నగలు పొందుతూ ఉన్నాడు, ఇక్కడ స్నేహితులు పొందుతూ ఉన్నాడు, ఇక్కడ ఉంగరాన్ని పొందుతూ ఉన్నాడు. ఇక్కడ ఉంగరం అంటే అది పుత్రత్వానికి గుర్తుది, సన్షిప్కి గుర్తుంది. ఉంగరం పొందుతున్నాడు, ఇక్కడ మేలు వస్త్రం పొందుతున్నాడు, ఇక్కడ చెప్పులు పొందుతున్నాడు. ఇక్కడ ఈ విధంగా కోల్పోయేవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందుకుంటూ ఉన్నాడు ఈ దుడుగు చిన్నవాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఇవన్నీ కూడా తన కుటుంబంలో సభ్యత్వాన్ని మళ్ళా తండ్రి అనుగ్రహిస్తూ ఉన్నాడు. తన కుటుంబంలో పుత్రత్వాన్ని హక్కులు మళ్ళీ ఇస్తూ ఉన్నాడు తండ్రి. తప్పు చేసినా గాని, పాపం చేసినా గాని, తన బాధ పెట్టినా గాని పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడు కాబట్టి తండ్రి క్షమించాడు కుమారుని. చదవండి ఒకసారి. మేలు వస్త్రాలు ధరింపజేశాడు ఈ తండ్రి కొడుకుకి, ఉంగరం ధరింపజేశాడు ఈ తండ్రి కొడుకుకి, చెప్పులు ధరింపజేశాడు ఈ తండ్రి కొడుకుకి. యజమానులు మాత్రమే చెప్పులు ధరించాలా, యజమానులు మాత్రం మేలు వస్త్రాలు ధరించాలా. మరి పాలస్తనం చేసేవాళ్ళు కావచ్చు, బానిసత్వం చేసేవాళ్ళు కావచ్చు, ఇటువంటి బానిసలు చెప్పులు వేసుకోకూడదు, మేలు వస్త్రాలు ధరించకూడదు. కాబట్టి అటువంటి మేలు వస్త్రాలు, అటువంటి చెప్పుల్ని, అటువంటి ఉంగరాన్ని ఈ తండ్రి కొడుకుకి ధరింపజేస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి. ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనం చదువుతాం మనం. ఇట్లు చెప్పి తన చెంతనున్న ఉంగరాన్ని యేసోబు చేతికి పెట్టాను, ధరించుటకు పట్టు వస్త్రం ఇచ్చాను, మెడలో బంగారపు గొలుసు వేసాను. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా మరలా పునర్జీవితాలు పొందుతున్నాడు, ఇక్కడ నూతన జీవితాలు పొందుతున్నాడు. ఇక్కడ తను కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగిపోతున్నాడు. ఇక్కడ అలాగే యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10 వచనం చదవండి. యెషయా 61:10
యెరూషలేము ఇట్లుండెను, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణమును అను వస్త్రమును తొలగించను. గమనించండి, ఇక్కడ రక్షణపు వస్త్రమును, నీతి వస్త్రమును, కృపగల వస్త్రాన్ని దేవుడు తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి ఆ పశ్చాత్తాపడేటువంటి మారు మనసు కోసం ఎదురు చూసేటువంటి ఆ పాపాత్ముడికి మళ్ళీ దేవుడు దయచేస్తూ ఉన్నాడు, ధరింపజేస్తూ ఉన్నాడు. రక్షణపు వస్త్రం ఇది, నీతి వస్త్రం ఇది, మేలు వస్త్రం ఇది, చెప్పు ఉంగరం మేలు బట్టలు ధరింపజేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, అది కుమారుడికి తండ్రి ఇచ్చిన బహుమతి. అది పుత్రత్వానికి సంక్షిప్తికి తండ్రి ఇచ్చినటువంటి బహుమతి ఇది. కాబట్టి అటువంటి బహుమతిని ఈ తత్వైన కుమారుడు తిరిగి పొందుతున్నాడు. మరి 5వ వారం మనం గమనిస్తూ ఉన్నాం. 5వ వారం ఏంటంటే రిజాయిసింగ్. 5వ వారం ఏంటంటే రిజాయిసింగ్, అంటే పండగ చేసుకోవాలి మనం అందరం కూడా. ఈ తత్వైన కుమారుడు యొక్క తండ్రి ఏమన్నాడు, ఎప్పుడైతే కొడుకుని తీసుకొచ్చాడు ఇంట్లోకి, బంగారు బొంగరాన్ని ధరింపజేశాడు, కాలువ చెప్పులు ధరింపజేశాడు, మేలు వస్త్రాలు ధరింపజేశాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత సంఘస్థులందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. రండి మీరు మనం విందు చేసుకుంటాం, పండగ చేసుకుంటాం. లెట్ us సెలబ్రేట్. తప్పిపోయిన నా కుమారుడు మళ్ళీ దొరికాడు, చనిపోయడం కూడా నా కుమారుడు మళ్ళీ బ్రతికి తిరిగి వచ్చిన దగ్గరికి పండగ చేసుకున్నామని చెప్పని ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి చక్కగా అందరూ పిలుచుకుంటూ ఉన్నాడు. ఈ గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యం వేసింది. మోషే ధర్మశాస్త్రం ఏమో రాళ్లతో కూడా చంపాలని ఉంటే, ఈ తండ్రి మాత్రం ఏం చేస్తున్నాడు, తప్పిపోయిన కుమారుని, నాశనం చేసిన కుమారుని, ఆస్తి మొత్తాన్ని మంటగలిపిన కుమారుని, తండ్రి మనసులో బాధ పెట్టిన కుమారుని, బద్దలు కొట్టినటువంటి కుమారుని మళ్ళీ తీసుకొస్తున్నాడు. పండగ అన్నాడు, పండగ చేసుకున్నాం చెప్పి అంటున్నాడు అని ఆశ్చర్యం వేసింది గ్రామ ప్రజలందరూ కూడా. పెద్ద కొడుకు కూడా ఆశ్చర్యం వేసింది. పండగ ఏంటనేటువంటి ఆశ్చర్యం దిగ్భ్రాంతికి లోనయ్యారు పెట్టారా సహోదర సహోదరు. అలాగే కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథము 103వ కీర్తన, 103వ కీర్తన 10వ వచనము, 12వ వచనము, 13వ వచనం చదవండి. 103వ కీర్తన 10వ వచనం, 103:10 చదవండి, మనకు అర్థమవుద్ది. మన పాపములను తగినట్లుగా మనల్ని శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనల్ని దండిపడు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభుని పట్ల భయభక్తులు చూపువారి ఎడల ఆయన ప్రేమ అంత మిక్కుటముగా ఉండును. చదవండి తర్వాత. పరమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు తన పాపములను పారద్రోలును. ఇది దేవుని యొక్క నైజం, ఇది దేవుని యొక్క తత్వం. పాపాత్ముల పట్ల, మారుమనసు పొందిన వారి పట్ల, తండ్రితో తిరిగి వచ్చిన వారి పట్ల అంత అమోఘం, అంత అద్భుతం దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప. అది చెప్పడం కోసమే యేసుక్రీస్తు ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పది, తండ్రి యొక్క కృప ఎంత గొప్పది, శ్రేష్టమైంది, అమోఘమైంది అని ఎటువంటి విషయాన్ని ఇక్కడ మనకు లోకాసు వార్తలు మనం వింటూ ఉన్నాం ప్రియబిడ్డలారా, సహోదరు. కాబట్టి ఇక తండ్రి పండగ చేసుకున్నామని చెప్పని పండగ ఏర్పాటు చేసుకున్నాడు. లెట్ us go and celebrate the festival. ఎందుకంటే మళ్ళీ నా కొడుకు మళ్ళీ నా దగ్గరికి వచ్చేసానటువంటి పండగ వాతావరణం ఊరంతా కూడా, పండగ వాతావరణం ఊరంతా కూడా. ఇది తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడం ద్వారా చేసుకున్నటువంటి పండగ. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో విషయం అంటే, యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానాన్ని ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, సుంకరులు, వ్యభిచారులు, పాపాత్ములు, నిమ్మన జాతి వారు, బడుగు బలహీన వర్గాల వారు, అన్ని జాతుల వారు కూడా యేసు ప్రభువు సందేశాన్ని ఈ ఉపమానాన్ని ఆలకించారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ పరిసయ్యులు, మత పెద్దలందరూ కూడా అనుకుంటున్నారు యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానం అనేది, యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానం అనేది మనకి సంబంధించింది కాదు, మనకి సంబంధించింది కాదు. ఎందుకంటే మన పాపాత్ములం కాదు, మన మతాన్ని కాపాడుతున్నాం, మన ఇంటికి కుమారులాగా ఉన్నాం, ఇంటికి పెద్ద కొడుకులాగా ఉన్నాం, ఇంటిని సంరక్షిస్తూ ఉన్నాం, ఈ ఇల్లు అనేటువంటి యోగా మతాన్ని సంరక్షిస్తూ ఉన్నాం, ఈ ఇల్లు అనేటువంటి యోగా రాజ్యాన్ని సంరక్షిస్తూ ఉన్నాం. కాబట్టి మన పెద్ద కొడుకులు దేవుడు మనం ఏమన్నాడు, ఈ చిన్న కొడుకు అంటే ఎవరు ఇక్కడ? వ్యభిచారులు, సుంకరులు, నెమ్మది జాతి వారు, బడుగు బలహీన వర్గాల వారు, అనేక తొక్కబడిన వారు, ఈ అంటరాని వారు, వీళ్ళందరూ కూడా చిన్న కొడుకులాగా ఉన్నారు. కానీ మేము పెద్ద కొడుకు, మేము పెద్ద కొడుకులు, కుటుంబంలో మేము పెద్ద కొడుకు, జ్యేష్ఠత్వం మాయే, సర్వ హక్కులు మాయే, మేము తండ్రికి వ్యతిరేకంగా లేము, మేము ఇంట్లోనే ఉన్నాం, మేము దేశంలోనే ఉన్నాం, మేము మతంలోనే ఉన్నాం, మేము గుడిలోనే ఉన్నాం. ఈ యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానం మాకు వర్తించదు. వీఆర్ సేవ్డ్, వీఆర్ అంటే సేవ్ సైడ్ అని అనుకుంటున్నాం. ఇక్కడ
పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. కానీ ఇక్కడ పెద్ద కొడుకు పాత్రను కూడా యేసుప్రభు వర్ణిస్తూ ఉన్నాడు. ఈ పెద్ద కొడుకు ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నాడు, తండ్రి వద్ద ఉన్నట్టే ఉన్నాడు, తండ్రి పనులు చేస్తున్నట్టుగా ఉన్నాడు, తండ్రికి విధేయుడిగా ఉన్నట్టే ఉన్నాడు, కానీ దూరంగా ఉన్నాడు. ఈ చిన్న కొడుకేమో ఫిజికల్ గా దూరం అయ్యాడు తండ్రికి, భౌతికంగా దూరమయ్యాడు చిన్న కొడుకు దూరకు చిన్నవాడు. కానీ పెద్ద కొడుకు మాత్రం రిలేషనల్ గా దూరమయ్యాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ పెద్ద కొడుకు పొలం నుంచి ఇంటికి వస్తూ ఉండగా ఈ బాగాధ్వని, ఆ పండగ వాతావరణం అనేది, ఈ సౌండ్స్ అన్ని కూడా వినిపడేటప్పటికి ఒక పాలేరు పిలిచి అడుగుతున్నాడు, ఏంటి విశేషం అని అడిగితే ఆ పాలేరు చెప్తున్నాడు, పనివాడు చెప్తున్నాడు, మీ తమ్ముడు తిరిగి వచ్చాడు, మీ నాన్న పండగ చేస్తున్నాడు, నా కోడి కూరను కొయ్యించాడు, పండగ వాతావరణం అంతా నెలకొని ఉంది, అంతా ఊరంతా కూడా పండగ అని చెప్పినప్పుడు ఈ పెద్ద కొడుకు బాధ కలిగింది. ఇంట్లోకి వెళ్ళటానికి కూడా ఇష్టపడకుండా బయట ఉన్నాడు. పెద్ద కొడుకు మాటలు మనం గమనిస్తే కనుక ఆ పెద్ద కొడుకు యొక్క వ్యక్తిత్వం అనేది మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు తండ్రి ఆ పెద్ద కొడుకు దగ్గర వచ్చినప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, నీ కొడుకు నీ ఆస్తి మొత్తాన్ని కూడా వ్యభిచారంతోనూ చెడు స్నేహితులతోనూ దుర్వినియోగం చేసి తిరిగి వచ్చినటువంటి నీ కొడుకుని మళ్ళీ స్వీకరించావు, పండగ చేసుకున్నాం, పోయిన ఆస్తి చాలా పోయింది, మొత్తం దుర్వినియోగం చేశాడు, మళ్ళీ ఆస్తిలో కొంత భాగాన్ని నువ్వు తీసి పండగ చేస్తున్నావు అని పెద్ద కొడుకు ఏమనంటే నీ కొడుకు అని చెప్పని నీ అన్నాడు తప్ప నా తమ్ముడు అని చెప్పని అల్లా. ఇక రెండోది ఏంటంటే, నేను నీ ఇంటిలో, నీ పొలంలో, నీ పనిపాటల్లో ఎప్పుడు కూడా అలసత్వం చూపించరా, అశ్రద్ధ చూపించరా, సమర్థంగా ఉండలా. నేను పనిపాటల్లో నీ పనిపాటలు ఏమన్నాడు ఇక్కడ, నీ కొడుకు నీ పనిపాటలు నేను అన్ని కూడా చేశాను. ఇక్కడ నా తమ్ముడు, మన ఇల్లు, మన పని, మన పొలము అనేట బంధం లేదు ఇక్కడ పెద్ద కుమారుడు విషయంలో. కాబట్టి అక్కడేమో శారీరకంగా భౌతికంగా దూరమయ్యాడు చిన్నోడు, ఇక్కడ పెద్ద కొడుకేమో రిలేషనల్ గా దూరమయ్యాడు. రిలేషనల్ డిస్టెన్స్ అన్నమాట ఇది. ఇంట్లో ఉన్నట్టుగానే ఉన్నాడు కానీ కపట వేషధారులాగా ఉన్నాడు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు కూడా ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నారు, మతంలో ఉన్నట్టుగా ఉన్నారు, గుడిలో ఉన్నట్టుగా ఉన్నారు, మతాన్ని పరిరక్షించే వాళ్ళగా ఉన్నట్టు ఉన్నారు, మతాన్ని కాపాడే వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు, కానీ సున్నము కొట్టిన సమాధులాగా ఉన్నారు. వాళ్ళు కపట వేషధారులాగా ఉన్నారు, ముసుగు వేసుకున్న వాళ్ళలాగా ఉన్నారు. అలాగే ఈ పెద్ద కొడుకు కూడా ఈ ధర్మశాస్త్ర బోధకుల్ని, పరిసయ్యుల్ని సూచిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరా, తండ్రి మనసును గాయపరిచాడు, తండ్రి హృదయాన్ని గాయపరిచాడు. కాబట్టి ఒక తండ్రి అంటున్నాడు, నా కుమారుడా, తక్కువ నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, తక్కువైనటువంటి నీ తమ్ముడు మళ్ళీ బతికి తిరిగి వచ్చాడు, మరణించనుకున్నటువంటి నీ తమ్ముడు మళ్ళీ బతికాడయ్యా, మన పండగ చేసుకున్న సబబు న్యాయమదని చెప్పని పెద్ద కొడుకుని బుద్ధగించి సముదాయించి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చాడు తండ్రి. ఈ విధంగా రిజాయిసింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది ప్రియబిడ్డలారా, సహోదరు. కాబట్టి ఈ మూడు పట్ల మనం గమనిస్తే కనుక పాపాత్ముడు ఇప్పుడు కూడా పాపాత్ముడిగానే ఉండకూడదు, మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి రావాలి. దేవుడు అనంతమైన ప్రేమ గలవాడు, కృప గలవాడు, జాలి, దయ, కారుణ్యం గలవాడు, పాపాలను మన్నించే దేవుడు మన దేవుడు. అటువంటి మంచి దేవుడికి మనం ఇప్పుడు కూడా దగ్గరగా ఉండాలి. ఆయన నుంచి మనం దూరం వెళ్లకుండా, తక్కువ కుమారులాగా కాకుండా, అలాగే పెద్ద కొడుకులాగా కాకుండా మనం మాత్రం దేవుని దగ్గరే, దేవుడి చెంత ఉండాలని చెప్పని మనం కోరుకున్నాం. ఆ ప్రభునికి దేవుని పొందుకోవడానికి ప్రయాసపడదాం. ఈ తపస్కాలం 4వ వారంలో ప్రభా మనందరూ కూడా దీవించమని, ఆశీర్వదించమని చిన్న ప్రార్థన చేసుకోండి. తలవంచుని కళ్ళు మూసుకోండి. దయామైన గో సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభు, మీ అనంతమైన ప్రేమ, అనిర్వచనీయమైనటువంటి కృప, దయ, దేవ దాతృత్వం ఎనలేనటువంటిది ప్రభు. దేవ ఎంతో కృపతో మమ్మల్ని దీవిస్తూ ఉన్నాం. మేము పాపం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని క్షమిస్తూ, మన్నిస్తూ, సరిదిస్తూ, దండిస్తూ మళ్ళీ ప్రభు మీ మార్గంలో మమ్మల్ని నడిపించుకుంటూ వస్తూ ఉన్నాం. ఎంతో కృప చూపించే ప్రభు. గడిచిన కాలంలో ఎన్నో పొరపాటు చేసి ఉన్నాం, తప్పులు చేసి ఉన్నాం, క్షమిస్తూ ఉన్న ప్రభా. ఇదే అనుకూల సమయం, ఇదే సరైన సమయం ప్రభా. మేము పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, మరలా నీ కుటుంబంలో, మరలా నీ దైవిక కుటుంబంలో సభ్యులుగా చేరాలి ప్రభా. దగ్గర మాత్రం దీవించి ఆశీర్వదించండి. మేమందరం కూడా ఒకనొక సందర్భంలో మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళమే రెబెలియస్ గా వ్యవహరించాం. కానీ ప్రభా ఆ రెబెలియస్, ఆ ప్రవర్తన అనేది ప్రభా మాలో పరివర్తన కలిగించాలండి. ఎల్లప్పుడూ కూడా మేము రెబెలియస్ గా ఉండకుండా రిపెంటెంట్ హార్ట్ పొంది పశ్చాత్తపడి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే విధంగా దీవించండి, ఆశీర్వదించండి. రిపెంటెన్స్ మేము పొందాలి ప్రభా.
పశ్చాత్తాప పడాలి ప్రభా, ప్రాయచిత్తం పొందాలి ప్రభా, రిటర్న్ అవ్వాలి ప్రభా మీలోకి, మరలా మీకు తిరిగి మీ దగ్గరికి రావాలి, మరలా మీ కుటుంబంలోకి రావాలి, మరలా మేమంతా కూడా రీయూనియన్ అవ్వాలి ప్రభా. రీయూనియన్ అయిపోయిన తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా మీతో ఐక్యం కలిగి జీవించే భాగ్యాన్ని ఇచ్చండి. మీ కుమారుడు క్రీస్తు ప్రభుని యొక్క శిలువ మరణ పునరుత్థానం ద్వారా మరలా మీ రక్షణ పొందే భాగ్యం దయచేయండి. మరలా మేమందరూ కూడా రీయూనియన్ అయ్యి రిజాయిసింగ్ చేసే భాగ్యాన్ని, సంతోషించే భాగ్యాన్ని, ఆనందించే భాగ్యాన్ని, అటువంటి పరలోక పండుగలో పాల్పంచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మా పాపాలన్నీ కూడా క్షమించి మన్నించి సరిచేసి సరిదిద్ది మీ కృపను మాపై ఎల్లప్పుడూ కురిపించమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మితిని లోభినైతిని కన్ను మిన్ను గాంచక హీనుడనైతిని లోకాన్ని నమ్మితిని లోభినైతిని కన్ను మిన్ను గాంచక హీనుడనైతిని దురాశకులోనై దుష్టుడనైతిని దురాశకులోనై దుష్టుడనైతిని వ్యామోహపు మోజులో అంధుడనైతిని వ్యామోహపు మోజులో అంధుడనైతిని అంధుడనైతిని దరి చేర్చుమా దయచూపుమా నీ అనంత ప్రేమతో